today our staff. ఆటం జర్నీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మ్యాటర్ దగ్గర. మ్యాటర్ అంటే మీరు మ్యాటరే, నేను మ్యాటరే, టేబుల్ మ్యాటర్, ఈ చాక్పీస్ అంతా మ్యాటరే. ఈ మ్యాటర్ అనేది ఆటమ్స్ తోటి అవుతుంది. ఆటం అంటే ఇప్పుడు ఇది కదా, దీన్ని కట్ చేసి లాస్ట్కు అసలు మనకు దీన్ని కట్ చేయడానికి రాకపోతే దాన్ని ఆటం అంటే ఇండివిజిబుల్ అని మనకి ఎవరు చెప్పారంటే డాల్టన్ చెప్పిండు. అని ఏం చెప్పిందంటే ఆటం అనేది అసలు డివైడ్, ఇప్పుడు దీని ఉంది, దీన్ని మనం రెండుగా డివైడ్ చేయొచ్చు కానీ ఆటోని మాత్రం చేయలేము అని డాల్టన్ చెప్పింది అనమాట. ఇప్పుడు న్యూట్రల్గా ఉంటుంది అంటే పాజిటివ్ అయితే ఎన్ని ఉంటాయో నెగిటివ్ కూడా అన్నీ ఉంటాయి, అప్పుడు అది న్యూట్రల్ అవుతుంది అనమాట. మన ఆటంలో సబ్ ఆటమిక్ పార్టికల్స్ అంటే ఆటం అనేది మన కంటికి కనిపించదు, మైక్రోస్కోప్ అది చూస్తే దాంట్లో కనిపిస్తుంది. ఆటం సమ్ టైమ్స్ ఇట్ జనరేట్ ఛార్జ్ అనమాట. కొన్నిసార్లు ఆటం అనేది ఛార్జ్ని జనరేట్ చేస్తుంది. అసలు ఆటం మన కంటికే కనిపించదు కదా, అది ఛార్జ్ని జనరేట్ చేస్తుందని మనకు ఎట్లా చెప్పిందంటే కొన్ని ఎక్స్పెరిమెంట్ వల్ల. ఎవరు పారడైజ్ అనే ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండు, ఎలక్ట్రోలైసిస్ అనే ఎక్స్పెరిమెంట్ చేసిండు. దాంట్లో అవి ఆటమ్స్ అనేవి ఛార్జ్ని జనరేట్ చేస్తాయని చెప్పిండు. రాజా అంటే ఒక రాజు ఉన్నాడు. గానే వాలి చిడియా, గానే వాలి చిడియా అంటే పాట పాడే పక్షి. ఏక్ రాజా థా అంటే ఒక రాజు ఉన్నాడు. వహ బహుత్ సుందర్ మహల్ మే రహతా థా అంటే ఆ రాజు ఒక మంచి సుందరమైన ప్యాలెస్ లో ఉండేవాడు. ఉసే అప్నే మహల్ పర్ బహుత్ గర్వ్ థా అంటే ఆ ప్యాలెస్ మీద ఆ రాజుకి బహుత్ అంటే ఎక్కువ గర్వం ఉండేది. ఉస్ మహల్ కో దేఖ్నే సంసార్ కే కోనే కోనే సే యాత్రి ఆతే థే అంటే ఆ ప్యాలెస్ కి చూడడానికి ఎక్కడి నుంచో యాత్రికులు వచ్చేవారు. यात्रियों ने अपने यात्रा वर्णन के महल की सुंदरता के बारे में कई बातें लिखी అంటే యాత్రికులు ఆ ప్యాలెస్ గురించి వివరించు అంటే ఆ ప్యాలెస్ గురించి రాశారు. उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा అంటే ఆ యాత్రికులు ఆ ప్యాలెస్ గురించి ఇంకా ఆ గానే వాली चिड़िया గురించి కూడా రాశారు. यहाँ चिड़िया महल के पास वाले जंगल में रहती है. आ चिड़िया आ पैलेस पక్కన ఒక అడవిలో నివసించేది దాని పక్కనే. और बहुत मधुर स्वर में गाती थी అంటే బ్యూటిఫుల్ గా మంచి స్వరంతో స్వీట్ గా పాడేది. నరసింహ పట్రే అశోక్ అని పట్టరా తిప్పు పట్టవరా పట్టవు అమ్మ ఈడు అరే అమ్మ మా శ్రీరంగ రైడింగ్ అవుతుంది అప్ప చెప్తుంటలేదు.
నెక్స్ట్ టైం నిజంగా పంపిణీ అరే అరవింద్ గారు డాష్ చేశాడు రా అక్కడనే చెప్పురా 8 మంది సార్ అవుట్ గా సార్ అమ్మా ఉన్నాయి ఉన్నాయి తీసుకోండి సార్ ఇప్పుడు అలా నికల్ తీసుకోండి ఫోటో దిగినే ఉన్నాం కానీ నమస్కారం పెట్టాలి మేడం వచ్చి తొందర రాను